ముఖ్యంగా భారతదేశంలో మనం భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటాం. అవునండి. నిజంగా భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది ఎక్కడైనా ప్రపంచంలో ఉంది అంటే అది కేవలం భారతదేశంలోనే ఎగ్జాక్ట్‌లీ. అనేటువంటిది మనం నిజంగా చెప్పుకోవాలి. వాస్తవం. కానీ ఈ ఏకత్వాలను కూడా బీటలు వారిపోయేటువంటి పరిస్థితులు మాత్రం అవును. కేవలం మతం వల్లనే కలుగుతున్నాయి. వాస్తవం సార్. ప్రాంతీయత కొంత, మతం కొంత. అవునండి. అవును. భాషాభిమానాలు అవి వేరు. అవును. అవి కొంతవరకు. వీటన్నిటికి కూడా ఇంత భిన్నత్వాన్ని ఏకత్వంగా చేసి పరిపాలించడం భారతదేశం లాంటి కంట్రీని పరిపాలించడం అనేటువంటిది ఏ పార్టీకైనా, ఏ పాలకులకైనా కత్తి మీద స్వామి ఆ! నిత్య పోరాటమే. అవును. నిత్య పోరాటమే. అవునండి. ఒక ట్రయాంగిల్ లవ్ అనేటువంటి పదం మన సినిమాల్లో వింటుంటాం. హ్మ్. 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 కానీ ట్రయాంగిల్ హేట్రెడ్ అనేటువంటిది పెరిగిపోతున్నటువంటి పరిస్థితి సమాజంలో ఉండటం అవునండి. మనకి అవునండి. కళ్ళ ముందు కనిపిస్తుంది. వీటిని సాధించటానికి నిజంగా మత గురువుల వల్లనే సాధ్యమవుతుందా? మత ప్రబోధకుల వల్ల సాధ్యమవుతుందా? అసలు మత ప్రబోధకులు చేస్తున్న దురాగతాలని అరికట్టగలిగినటువంటి పరిస్థితులున్నాయా? మతపరమైనటువంటి హిందువుల్లో ఉన్నారు. బాబాలు. అవునండి. హ్మ్. బాబాల పేరు మీద, స్వామీజీల పేరు మీద వాళ్ళు అవును. చేస్తున్న అవును. కృత్యాలు ఉన్నాయి. అవును. అవును. ఈ ముస్లిమ్స్‌లో క్రిస్టియన్స్‌లో పాస్టర్స్ పేరు మీద వాళ్ళు చేస్తున్న దురాగతాలు, దుర్మార్గాలు అన్నీ ఉన్నాయి. ఇన్ని కావు. ఉన్నాయండి. ఉన్నాయి. అలాగే ఇక్కడ దీంట్లో కూడా ఇస్లాంలో కూడాను ఉన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవటం దగ్గర నుంచి మాత్రం విద్వేషాలు రెచ్చగొట్టడం దగ్గర నుంచి మాత్రం జరుగుతుంది. అవునండి. మీరు ఇంత గొప్పగా మోటివేట్ చేసి చెప్తున్నటువంటి బోధనల తాలూకు ప్రభావం ఏ మేరకు ఉంది అంటే మీరు గాని, మిగతా వాళ్ళు గాని ఏ మేరకు ఉందంటే ఏం చెప్తారు? ఆర్ యు నాట్ పీపుల్ మీరందరూ బోధకులందరూ కూడాను మీరు మీ మోటివేషనల్ స్పీకర్స్ కోసం మీరు మతాల గురించి మాట్లాడతారు. మంచి మానవ జీవన విధానాన్ని గురించి మాట్లాడతారు. అవును. అయినా సరే ఎంత బోధిస్తుంటే అంత విద్వేషం పెరుగుతుంది. హ్మ్. ఇదంతా మీ అందరి వైఫల్యం కాదా? మీ అందరి ఫెయిల్యూర్ కాదా? మీలో అసలు సరైనటువంటి బోధకులు ఉన్నారా? లేరా? అంటే సార్ ఇక్కడ మోటివేషనల్ పర్సనాలిటీస్ ఉన్నారా? లేరా? యాక్చువల్‌గా అవ్వట్లేదు. బోధకులు సక్సెస్ అవుతున్నారు సార్ ఇక్కడ. హ్మ్. వాళ్ళు అనుకుందే జరుగుతుంది ఇక్కడ. విభజించు, పాలించు అన్న ఇంటెన్షన్ పరిపూర్ణమవుతుంది. హ్మ్. వాళ్ళ సంఘం రోజు రోజుకి పెరుగుతుంది. సంఘం మీద వాళ్ళకి ఆర్థిక రాబడి పెరుగుతుంది. వాళ్ళ ఇంటెన్షన్ సక్సెస్ అవుతుంది. హ్మ్. కానీ ప్రజలు ఓడిపోతున్నాం. హ్మ్. మోసపోయేవాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేవాడు ఉంటాడు. హ్మ్. సార్ ఇంత పెద్ద సమస్యగా చూస్తున్నాం కదండీ ప్రభు గారు. హ్మ్. ఇంత పెద్ద సమస్య. ఎంత పెద్ద సమస్య అయినా, ఎన్ని సమస్యలైనా పరిష్కారం చాలా సింపుల్‌గా ఉంటుంది సార్. హ్మ్. ప్రజలకు నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఒకప్పుడు లిటరసీ లేదు. ఒకప్పుడు ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ వచ్చేసింది. ఐటీ ప్రపంచం ఇది. నేనంటాను ప్రతి హిందూ సోదరుడికి నేను చేతులు దండం పెట్టి చెప్తున్నా ఏంటంటే సార్, భగవద్గీత మీ ఇంట్లో ఉండాలి. భగవద్గీత మీరు చదవండి. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. భగవద్గీత మీకు ఏ ధర్మాన్ని బోధిస్తుంది. ఎందుకంటే భగవద్గీతలో సార్ 16వ అధ్యాయం 23, 24 శ్లోకాలు మనం చదివితే అక్కడ ఏముంటుందంటే సార్, తస్మా శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహర్హసి. ఓ అర్జున, నువ్వు ఏది చెయ్యాలన్నా, ఏది చెయ్యకూడదన్నా నీకు శాస్త్రము ప్రమాణమై ఉన్నది. చూడండి ఎంత పెద్ద మాట సార్. అసలు మన లైఫ్‌లో ఏం చేయాలి? ఏం చేయకూడదు? డూస్ ఏంటి? డోంట్స్ ఏంటి? అప్పుడు ప్రమాణం ఏంటంటే గైడ్. శాస్త్రం ప్రమాణం ఏంది? శాస్త్రంలో అన్నీ బోధించబడి ఉన్నాయి. కాబట్టి శాస్త్రమందు చెప్పబడిన విషయాలను తెలుసుకొని దాని ప్రకారముగానే కర్మము చేయము అని కండిషన్ ఉంది సార్ ఇక్కడ. హ్మ్. ఇప్పుడు మనం ఎలా జీవితం గడుపుతున్నాం సార్? హ్మ్. మనకో శాస్త్రం లేదు, మనకో ప్రమాణం లేదు, మనకో గైడ్ లేదు. నా జీవితం నా ఇష్టం అంటున్నాం. అవును. అందుకే 16వ అధ్యాయం 23వ శ్లోకంలో ఉంటుంది సార్, యశాస్త్ర విధిమూర్తిరుజా వర్తతే కామకారతః నస సిద్ధి మహాప్నుక్తి న సుఖం న పరాంగతిం. ఏ వ్యక్తి అయితే శాస్త్రంలో చెప్పబడ్డ విషయాలను వదిలిపెట్టేసి హ్మ్. తన ఇష్టానుసారంగా జీవితం గడుపుతాడో ఆ వ్యక్తికి పురుషార్థ సిద్ధి కానీ, సుఖము కానీ, మోక్షము కానీ పొందనేరడు. ఇప్పుడు ఈరోజు మనకు ఎందుకు సుఖం లేదు? ఎందుకు మనశ్శాంతి లేదు? ఎందుకు ఈ అరాచకాలు? అంటే మనం శాస్త్రాన్ని వదిలిపెట్టేశాము. శాస్త్రాన్ని చదవడం లేదు. నేను ఒకటే చెప్తాను ప్రతి హిందూ సోదరుడికి కూడా చేతులు జోడించి చెప్పే విషయం, భగవద్గీత చదవండి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. భగవద్గీత చదివి అర్థం చేసుకున్న వ్యక్తి వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది. సర్వమానవులను ఒక దృష్టితో చూస్తాడు. వీడు తక్కువవాడు, వీడు ఎక్కువవాడు అని చూడు. ప్రతి మనిషిలో ఉన్న ఆత్మ సమానం అన్న భావన వస్తుంది. అహంకారం లేకుండా పోతుంది. అదే ప్రతి క్రైస్తవుడికి కూడా రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే, బైబిల్ చేతిలో పట్టుకొని ఉండడమే కాదండి, బైబిల్ మీరు స్వతహాగా చదవండి. ఎవరో ఒక వాక్యాన్ని చదివి గంట బోధిస్తారు. ఆ గంట బోధించే బోధ బైబిల్‌లో ఉండట్లేదు. ఒక వాక్యం బైబిల్ వాక్యమే. కానీ సొంతంగా గంట స్పీచ్ ఇస్తుంది బైబిల్‌లో ఉండట్లేదు. దాని ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ ఓన్ ఎక్కువ. ఇంటర్ప్రిటేషన్ ఉంది. దయచేసి బైబిల్ మీకు చదవడం వచ్చు కదా! మీరు చదువుకున్న వాళ్ళే కదా! బైబిల్ చదవండి.
బైబిల్ చదువుతూనే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుమని ఎందుకు చెప్పారు? నీతిమంతుడు నిత్య జీవాన్ని పొందుతాడు అని చెప్పారు కదా. మరి నీతిమంతుడిగా జీవితం గడిపి నిత్య జీవాన్ని పొందుతాడు. మనలో ఎంత నీతి ఉంది? ఎంత నీతి ఉంది? ఇది మనం చూసుకోవాలి. అదే ప్రతి ముస్లింకి నేను చెప్పేది ఏంటంటే, నేను ఖురాన్ని నమ్ముతాను, ఖురాన్ నమ్ముతాను నినాదాలు వద్దండి. ఖురాన్ని ఇంట్లో పెట్టుకొని మీకు అర్థమయ్యే ట్రాన్స్లేషన్ చదవండి. హిందీయా, ఇంగ్లీషా, తెలుగా, ఏ భాష మీకు వస్తే ట్రాన్స్లేషన్ చదివి అర్థం చేసుకుని ఆచరించే ప్రయత్నం చేయండి. అప్పుడు ఈ సమస్యలు ఏముండవు సార్. మనం ఏం చేస్తున్నాం అంటే ఈజీ, మనకు షార్ట్ కట్స్ కావాలి కదా. మనం గ్రంథం చదవం, వేదాల దగ్గరికి వెళ్ళాం, బైబిల్ చదవం, పవిత్ర చదవం. మనం గురువుగారు చెప్పింది కరెక్ట్ అని చెప్పి నమ్మేస్తాం. గురువుగారు ఏం చేస్తున్నారు? విడగొట్టేస్తున్నారు.